మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో ఎవ్రీవన్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ని. అయితే ఈరోజు విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి, చాలామందిలో విజువలైజేషన్ ఎలా చేయాలో కొంతమందికి ఇప్పటికీ తెలియని వాళ్ళు ఉన్నారు. ఈ ఫెస్టివల్స్ వస్తున్నాయి కాబట్టి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో విజువలైజేషన్ ఎంత గొప్పగా చేస్తే బాగుంటుంది, ఆ విశ్వంలోకి ఆ కోరికలు వెళ్ళి మన కోరికలు ఎలా నెరవేరాలో చాలా క్లుప్తంగా వివరంగా ఇందులో మీకు ఈజీగా తెలియజేయడం జరుగుద్ది. అసలు విజువలైజేషన్ అంటే ఏంటి? ఊహలు రిలీజ్ చేయటం. తెలుగులో ఊహలు. ఊహలు అంటే మనకి కావలసినటువంటి కోరికలు తీరిపోయినట్టుగా, ఆ వస్తువుల్ని కలిగి ఉన్నట్టుగా, కారు అయితే కారు, లేకపోతే బైక్ అయితే, నగలైతే, ఇట్లా మనం కోరుకున్న వస్తువుని ఆల్రెడీ పొందినట్లుగా అనుభూతులు వ్యక్తం చేస్తూ, ప్రత్యేకంగా మహిళలు అయితే గోల్డ్ కోరుకోవచ్చు. మీరు ఆల్రెడీ పెట్టుకున్న గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఇలా చేత్తో పట్టుకొని, అది చెవులకు పెట్టుకుంటారా, మెడలో పెట్టుకుంటారా, చేత్తో ఇట్లా పట్టుకొని మీరు విజువలైజేషన్ చేసుకోవచ్చు. ముఖ్యంగా గోల్డ్ గురించి ఎందుకు చెప్తున్నామంటే, ఫెస్టివల్ అప్పుడు మహిళలు అలంకరించుకుంటారు కాబట్టి మీరు కోరుకునే గోల్డ్ని ఎలా పొందొచ్చు. మీ దగ్గర ఆల్రెడీ ఉన్న గోల్డ్ని ఇట్లా చేత్తో పట్టుకోండి. చేత్తో పట్టుకుని అనుభూతి చెందుతూ చాలా ఇష్టంగా, మీరు ఆల్రెడీ గోల్డ్ షాప్లోకి వెళ్ళి ఒక నెక్లెస్ ఏదైనా ఒక ప్రింట్స్ తీసుకోవచ్చు, ఒక ఇమేజెస్ తీసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా వెళ్ళి మీరు మెడకు పెట్టుకుని ఒక ఇమేజ్ తీసుకుని ఫోటో అది తెచ్చుకొని ఆ విజువలైజేషన్లో కూర్చొని కళ్ళు మూసుకుని చేత్తో ఇట్లా పట్టుకొని మీరు రియల్గా అది కలిగి ఉన్నట్టుగా పెట్టుకుని చాలా ఆనందకరంగా ఆ వస్తువు మీ దగ్గరే ఉన్నట్టుగా అనుభూతి చెందుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని ఇట్లా పట్టుకొని ఆ అనుభూతిని ఎవరికో, మీ ఫ్రెండ్కో, మీ మదర్కో, ఎవరికో చూపిస్తే ఎలా ఉందని అడుగుతుంటే చాలా బాగుందన్న చెప్తున్న మాటలు కూడా ఆ విజువలైజేషన్లో మీరు వినాలి. చాలా మౌనంగా, ఇంట్రెస్ట్కరంగా ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు ఈ విజువలైజేషన్ మాత్రమే చేయాలి. నైట్ నిద్రపోయేటప్పుడు మిగతా సమయంలో చేయకూడదు. అయితే డే టైంలో ఎర్లీ మార్నింగ్ మనీ మెడిటేషన్ చేయాలి. ఈ నైట్ విజువలైజేషన్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు ఆ నగల మీద దృష్టి పెట్టారు. ఆ నగలు కొనుక్కున్నట్టుగా అది వస్తువు ఏదైతే, అది నెక్లెసా, వడ్డాణమా, గాజులా, ఏదైనా కావచ్చు, అది ఆల్రెడీ పెట్టుకున్నట్టుగా మనసుని మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకుని ఉత్తరముఖంగా కూర్చుని ఆ వస్తువుని ఇట్లా చేతితో పట్టుకున్నట్టు ఫీల్ అవుతూ మీరు పెట్టుకుంటే మీ ఇంట్లో వాళ్ళు, బంధువులు, ఎవరొకరు చూసిన వాళ్ళు చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నట్టుగా ఆ ఆలోచనని మీరు వింటూ, ఆ మాటల్ని విశ్వంలోకి కళ్ళు మూసుకుని ఆ కోరికలను పంపిస్తూ థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తూ, ఆ గోల్డ్కి కూడా కృతజ్ఞతలు చెప్తూ ఆ ఫీల్ని చాలా ఇష్టంగా విశ్వంలోకి రిలీజ్ చేస్తూ ఉండాలి. అట్లా నిద్ర పట్టేదాకా మళ్ళీ మళ్ళీ మళ్ళీ, లేడీస్ అయితే, అమ్మాయిలు అయితే గోల్డ్ కోసం, అబ్బాయిలైతే కోరుకున్న కారా, లేకపోతే జాబా, లేకపోతే లైఫ్ పార్ట్నరా, ఇంకా ఏ కోరికలు అయితే ఉన్నాయి, ఉన్న అప్పులు తీరిపోవటానికి కూడా విజువలైజేషన్ ఎట్లా చేయాలి. సో అప్పులు ఉన్న వాళ్ళు టెన్షన్ పడకుండా ఆ తీర్చేస్తున్న స్థితిని ఊహించాలి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో మనకి ఊహించని రీతిలో మనీ అందినట్టుగా, ఊహించని అనేక ఆశ్చర్యకరమైన మార్గాల్లో నిజంగానే డబ్బు అందినట్టుగా ఆ డబ్బు పట్టుకున్న ఫీలింగ్ని వ్యక్తం చేస్తూ ఆ ఎవరికి ఇవ్వాలి, హోమ్ లోన్ అయితే బ్యాంకుకి వెళ్ళి చెల్లించేసి ఆ డాక్యుమెంట్ తీసుకున్నట్టుగా, లేకపోతే ఫ్రెండ్ అయితే తీసుకున్న చుట్టాలో ఎవరి దగ్గర తీసుకున్నామో వాళ్ళని పిలుసో, లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ అమౌంట్ కట్టేసి ఆ చెక్లు, నోట్లు తీసుకుంటున్నట్టుగా రియల్గా పిన్ టు పిన్ చాలా ఇంట్రెస్ట్గా వ్యక్తం చేయాలి. మళ్ళీ అప్పు ఉందనే ఆలోచన రాకూడదు. అట్లాగే ఇంకా కారు అయితే కారు, ఏ కోరిక ఎవరికి కావాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఆ కోరిక తీరిపోయినట్టుగా, ఆల్రెడీ తీరిపోతే మీ మనసు ఎలా ఉంటుంది, దాన్ని ముందే ఆ రిలీఫ్ని వ్యక్తం చేయాలి. తీరిపోతే ఎలా ఉంటుంది, ఆ తీరిపోయిన స్థితిని చూడాలి. చాలా ఇష్టంగా మౌనంగా కూర్చుని కళ్ళు మూసుకుని చిరునవ్వు నవ్వుతూ ఆ ఇమాజినేషన్లోకి వెళ్ళిపోవాలి. నిద్ర పట్టేదాకా, మగత నిద్ర వచ్చేదాకా తెలియకుండా ఆ నిద్రలోకి జారుకునేంత వరకు కూడా మీ కోరికలపై తీరిపోయిన స్థితిని, ఊహాజనితమైనటువంటి ఆలోచనల్ని సృష్టించుకుంటూ అందమైన కలలకంటూ రేపటి భవిష్యత్తుని ముందే ఆ విజువలైజేషన్లో చూడాలి. అప్పులు తీరిపోయినట్టుగా, జాబ్ వచ్చినట్టుగా, గోల్డ్ కొన్నట్టుగా, లేదా కొత్త ఇల్లు కొనుక్కున్నట్టుగా, లైఫ్ పార్ట్నర్ని, నచ్చిన వ్యక్తిని పొందినట్లుగా ఈ మానసిక పరిస్థితులన్నీ కూడా క్లియర్ అయిపోయి ఒక సిచ్యువేషన్ అంతా కూడా బ్రహ్మాండంగా మారిపోయినట్టుగా. అంటే ఒక సంపన్నులు ఎలా ఉంటారు, ఆరోగ్యకరంగా ఉండాలి, అది అనుభవించే స్థితిలో మీరు యవ్వనంగా ఉండాలి,
అన్నిటినీ క్రియేట్ చేసుకుని ఆ ఆలోచనలు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి, న్యాచురల్గా రావాలి, బట్టి పట్టినట్టు కాకుండా. అట్లా మనసుని ఆహ్లాదకరంగా ఉంచుకుంటూ ఆ వస్తువుని పొందిన స్థితిని ఊహిస్తూ ఆ విశ్వంలోకి తెలియకుండా మీ కోరికలను రిలీజ్ చేస్తూ నిద్రలోకి వెళ్ళిపోవాలి. దీన్ని విజువలైజేషన్ చేయటం అంటారు. సో విజువలైజేషన్ చేసిన తర్వాత పడుకోవచ్చు అంటే పడుకోవటానికి ఆ పడుకునే టైంలో మాత్రం విజువలైజేషన్ చేయమని చెప్తున్నాం. ఎందుకని? నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత మనలో ఉన్న మహోన్నతమైన శక్తి ఆత్మ ఈ కోరికలను ఏదైతే మనం పంపించామో మనం నిద్రలోకి వెళ్ళిచ్చిన తర్వాత ఈ కోరికలను విశ్వంలోకి పంపిస్తుంది. పంపించి ఆ కోరికలు అనంత విశ్వశక్తి చేత ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఈ అప్పుల్ని, ఈ డబ్బుని, ఈ కోరికున్న ఇల్లుని, గోల్డ్ని, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని, సమస్తాన్ని చైతన్యపరిచి మన వద్దకు ఆ వస్తువు రూపంలో మన వద్దకు ఈజీగా వచ్చేలాగా ఆ ప్రాసెస్ చేస్తుంది. ఎప్పుడు? ఆ ఇమాజినేషన్లో మనం ఏవైతే వస్తువులను పంపించామో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చేయవచ్చు దీన్ని. అంటే ఒకసారి విజువలైజేషన్ చేశాక మళ్ళా ప్రతిరోజు చేయొచ్చు. ఎందుకని? మన కోరిక నెరవేరే అంతవరకు. ఒకరోజు చేసి ఆపేయటం కాదు, కోరిక నెరవేరేదాకా చేస్తూనే ఉండాలి. అది విశ్వంలోకి పంపిస్తూనే ఉండాలి. సహజ సిద్ధంగా ఉండాలి, కోరికలు న్యాచురల్గా ఉండాలి. అనంత విశ్వశక్తిలోకి పంపించే ప్రతి కోరిక ఆ ఇమాజినేషన్, ఆ వీడియోలో మీరు చూపిస్తున్న కదలికలు, ఆ గోల్డ్ షాప్కి వెళ్ళి గోల్డ్ పట్టుకున్నట్టుగా, ఆ కార్ షోరూమ్కి వెళ్ళి ఆ కార్ బ్రాండెడా లేకపోతే ఏంటి, ఎస్యూవీనా, కలర్ ఏంటి, అదంతా క్లియర్గా ఇంటీరియర్తో సహా పంపించాలి ఆలోచనలు. అదే జాబ్ కోసం అయితే ఆ కంపెనీలోకి వెళ్ళి ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయినట్టుగా, మీరు కోరుకున్న శాలరీ ఆన్ ది స్పాట్లో ఆ ప్యాకేజీ మీకు ఇచ్చినట్టుగా ప్రతి దాన్ని చూడాలి. జాబ్ కోసం అట్లా చేయాలి, గోల్డ్ కోసం అమ్మాయిలు అలా చేయాలి, అయితే కారు కోసం అలా చేయాలి, హౌస్ కోసం మీకు విల్లా కావాలా, నార్మల్ హౌస్ కావాలా, ఎలాంటిది కావాలి, ఆ ఇమాజినేషన్ కలర్స్తో సహా క్లియర్ క్లిస్టల్గా విషయంలోకి పంపించాలి. పంపించిన తర్వాత కృతజ్ఞతలు చెప్పాలి. కృతజ్ఞతలు చెప్పి నిద్రలోకి జారుకుని తెలియకుండా నిద్రలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనలోని మహోన్నతమైన శక్తి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి విశ్వంలోకి పంపిస్తూ ఆ కోరికలు సూటిగా విశ్వంలోకి వెళ్ళాలి చేస్తుంది. ఎందుకంటే మనలోని ఆత్మ నిద్రపోదు, 24 hours పనిచేస్తూనే ఉంటుంది. మనం ఏం కోరుకున్నామో వాటిని విశ్వంలోకి పంపించేలా చేస్తుంది. మన గుండె కొట్టుకోవటం, అవయవాలు పనిచేయటం, వీటన్నిటిని చూసుకుంటుంది మన ఆత్మ. ఎందుకంటే దానికి రెస్ట్ అవసరం లేదు. అలా విజువలైజేషను ప్రాణం పెట్టి చాలా ఇష్టంగా కోరిక తీరిపోయినట్టుగా పాజిటివ్గా చేసి నిద్రలోకి వెళ్ళిపోవాలి. ఇది విజువలైజేషన్ చేయటం అంటే. థ్యాంక్ యూ సో మచ్.